హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే ఇలాంటి పాపప్స్, ఇలాంటి ఫొటోస్, ఇలాంటి ఇన్స్టాగ్రామ్ ఈ ఐడల్స్ అనేటివి ఇవి మనము ఎలా క్రియేట్ చేయాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని లైక్ చేసి ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్ అయితే మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను. దీనికి మనం ఒక అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ మనకు నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ ఓపెన్ చేసి చూడండి. మనకు ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు అయితే యాప్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. యాప్ అయితే ఇలా ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మనకు ఈ లాస్ట్లో యాప్స్ అని ఉంది. యాప్స్ పైన క్లిక్ చేయండి. యాప్స్ పైన క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి ఇలాగైతే కనిపిస్తుంది. ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఇమేజ్ క్రియేటర్ అని ఉంటుంది. ఇమేజ్ క్రియేటర్ అంటే మనకు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఐకాన్ సింబల్ ఉంది కదా, ఈ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసి మనమైతే ఇందులో మనం లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. మనకు లాగిన్ అవ్వలేదనుకో, చాలామందికి ఎందుకు రావట్లేదు అంటే మెయిన్ ప్రాబ్లం ఇదే అన్నమాట. వాళ్ళు సరిగా లాగిన్ అవ్వట్లేదు అనమాట. ఇందులో మనం క్లియర్గా లాగిన్ అయితే అవ్వాలి. ఇందులో స్టెప్ బై స్టెప్ మన క్లియర్ డీటెయిల్స్ ఇచ్చుకుంటా ఇక్కడ మనకు వర్క్ ఆర్ స్కూల్ అకౌంట్ అని ఉంటుంది, లేకపోతే సాఫ్ట్వేర్ అకౌంట్ అని ఉంటుంది. ఏదో ఒక అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీరు క్లియర్గా అందులో ఏమేమి డీటెయిల్స్ ఇస్తారో అందులో ఒక్కొక్కటి ఇచ్చేసి తర్వాత ఐఎమ్ నాట్ రోబోట్ అని ఇదొకటి మనకు ఒక పాపప్ లెక్క చూపిస్తుంటుంది. దాన్ని కరెక్ట్ క్లియర్గా మీరైతే దాన్ని చూపించండి. దాన్ని చూపించిన తర్వాత మీకు అది ఓకే చేస్తుంది. ఓకే, ఇది రోబోట్ కాదు, ఇది ఒక ఉమెనే అని అది ఒక క్లారిటీ ఇచ్చినాక మీకు ఒక అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మనకు బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకు హోమ్ ఉంది, హోమ్ పైన క్లిక్ చేయండి. హోమ్ పైన క్లిక్ చేసి కింది స్క్రోల్ చేస్తే యాప్స్ అని ఉంది, యాప్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఇమేజ్ క్రియేటర్ అని ఉంటుంది. ఇమేజ్ క్రియేటర్ పైన క్లిక్ చేసి ఇక్కడ సర్ప్రైజ్ బీ పైన ఈ బాక్స్ కనిపిస్తుందిగా, ఈ బాక్స్లో అయితే మనం ఒక పాపప్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది నేను మన పిన్ కామెంట్లో అయితే పెడతాను. మన కామెంట్ బాక్స్లో పెడతాను, లేకపోతే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి అయితే మీరు తీసుకోవచ్చు. ఇందులో సేమ్ మనము ఇక్కడ పే చేయాలి. పే చేస్తే ఇలాగైతే వస్తుంది. ఇక్కడ మనకు సోషల్ మీడియా అని ఉంది కదా, ఈ సోషల్ మీడియా దగ్గర మనము దీన్ని రిమూవ్ చేసేసి ఇక్కడ నేను ఇన్స్టాగ్రామ్ అని పెడుతున్నా చూడండి. ఇన్స్టాగ్రామ్ అని టైప్ చేసిన ఇక్కడ కింద మనకు యూజర్ నేమ్ అని ఉంటుంది. ఈ నేమ్ అనేది రిమూవ్ చేసి నేను ఇక్కడ వీరన్ అని ఇస్తాను. వీరన్ అనేది నా నేమ్ అనమాట. ఇట్లా వీరన్ అని ఇక్కడ 2 ఇచ్చేసి ఇక్కడ మనకు క్రియేట్ అని ఉంది. క్రియేట్ పైన క్లిక్ చేయండి. క్రియేట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొద్దిసేపు అయితే టైం అయితే పడుతుంది. అది లోడింగ్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. అప్పుడే మీరు తొందరపడి రాలేదని అనకండి, కొంచెం టైం అయితే తీసుకుంటుంది. అది పక్క అయితే వస్తుంది, వెయిట్ చేయండి. ఇదిగో చూడండి, ఇక్కడ వీరన్ నేమ్ తోటి అయితే ఇన్స్టాగ్రామ్ అయితే వచ్చేసింది. ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ అయితే ఇలా మీకు ఏది కావాలంటే అది మీరు